ఇప్పుడే దేవరా చూసి వచ్చాను. జస్ట్ యావరేజ్గా ఉంది మూవీ. కానీ ఇప్పుడు దేవరాకున్న హైప్ దృష్ట్యా ఈ యావరేజ్ సినిమా అనేది హిట్ సినిమా కంపల్సరీ దూసుకుపోతుందండి. ఒక 10 days తర్వాత ఈ సినిమా ఎవరికైతే నచ్చదు, ఇంకోది ఎన్టీఆర్ మీద ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ఒక 10 days తర్వాత ఈ సినిమాకి ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళి ఈ సినిమా ఎలా హిట్ అయింది అనేది వాళ్ళు తలలు పట్టుకోవడం ఖాయమండి. ఆ లెవెల్లో ఎన్టీఆర్ అని ఈ సినిమాని తీసుకెళ్తాడండి. అవునండి. సినిమాలో ఏం లేదంటే ఒక యావరేజ్గా ఉందండి సినిమా. నాట్ బ్లాక్ బాస్టర్ అని చెప్పను, యావరేజ్గా ఉంది. కానీ దేవరా క్రేజ్ దృష్ట్యా, హైప్ దృష్ట్యా ఇది కంపల్సరీ హిట్ అయ్యే సినిమా అండి. ఇంకోటి కొంతమంది బాగాలేదంటున్నారంటే అది డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్ అండి. అది కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. నచ్చే వాళ్ళు ఓకే, నచ్చని వాళ్ళకి 10 days తర్వాత దేవరా అనేది చూపిస్తాండి ఎలా ఎందుకు హిట్ అయింది అనేది 10 days తర్వాత అందరికి అర్థమవుతుంది. హీరోయిన్ క్యారెక్టర్ పెద్ద ఏం లేదండి. జస్ట్ ఒక 20 minutes 30 minutes ఉన్నట్టు అనిపించింది. ఒక సాంగ్ కోసం హీరోయిన్ తీసుకున్నారా అనిపించింది. హీరోయిన్ హీరో మధ్య కెమిస్ట్రీ కూడా ఏం లేదు. ఈ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళే వాళ్ళకి మాత్రం దేవరా డిసప్పాయింట్ చేస్తాడు. కేవలం అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ నాట్ అప్ టు ద మార్క్ అండి. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ యాక్షన్స్ తగ్గట్టుగా ఎన్టీఆర్ అంటే ఒక మాస్ హీరో, బిగ్గెస్ట్ మాస్ హీరో. ఆ మాస్ హీరోకి ఎలివేషన్స్ కానీ ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ దీనికి తగ్గట్టుగా ఆర్ఆర్ అనేది మోగుతూ ఉంటే బ్యాక్గ్రౌండ్ బ్యాక్ సైడ్ నుంచి మోగుతూ ఉంటే ఆ ఎలివేషన్ వేరు, ఆ ఫీల్ వేరు. ఈ సినిమాలో ఎవరు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి మనకి ప్రతి ఒక్క సీన్లో దేవర ముందు నువ్వెంట అన్న కోసం అదొక్కటి తప్పితే మిగతా ఎక్కడ కూడా అనుకున్నంత బీజిఎం మాత్రం లేదనిపించిందండి. మొత్తానికి ఇంటర్వెల్ ఫైట్ మాత్రం చాలా బాగా నచ్చింది మనకి. ఇంక లాస్ట్లో వచ్చే ట్విస్ట్ కూడా చాలా బాగా రివీల్ చేశాడు. మన బాహుబలిలో ఏ విధంగా అయితే వై కట్టప్పకిండి బాహుబలి ఎలా అయితే ట్రెండ్ అయిందో ఇప్పుడు కూడా మనకు అప్పుడు దాకా కూడా ప్రేక్షకులు ఏంటంటే దేవరా ఉన్నాడు అన్న ఫీల్తో ఉన్నాడు. లాస్ట్కి వచ్చేసరికి దేవరా లేడు, చనిపోయాడు అని తెలుస్తుంది. ఇది హూ కిల్డ్ దేవరా అనేది రాబోయే రోజుల్లో ట్రెండ్ అవుతుందండి. దేవరా 2 మీద కంప్లీట్గా హైప్స్ పెంచేశాడు సెకండ్ హాఫ్ తోటి. చాలా బాగా అనిపించిందండి సినిమా మాత్రం. సేమ్ అంటే ఇప్పుడు కట్టప్పని ఎవరు చంపారు అనేది అక్కడ అండి. ఇక్కడ ఎవరు చంపారు, అక్కడ చంపింది ఎవరో తెలిసిపోయింది బాహుబలిలో. ఇక్కడ చంపింది ఎవరు చంపారు అనేది ఇక్కడ ముఖ్యమండి. అక్కడ ఎవరు చంపిందో తెలియలేదు, చంపారని మాత్రమే తెలుసు. ప్రతి సినిమాకి ఏదో ఒకటి కాపీ అంటుంటారు. అది ఇప్పుడేం రాలేదు కదండి, ఫస్ట్లోనే వచ్చింది. సాంగ్స్ రిలీజ్ అయినప్పుడే పలానా సినిమాలో లాగుంది, పలానా సినిమాలో లాగుంది, అప్పుడు వచ్చినాయి ట్రోల్స్. ఇప్పుడు అనేది ఆ ట్రోల్స్ని పట్టించుకోరండి. సినిమా అనేది నాకైతే బాగుంది అనిపించిందండి, అబవ్ యావరేజ్ అనిపించింది.